మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షము నుండి 4 పద్యాల్ని ఆలపించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రమవుదాం. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంసిధిలంబై తనలావు వైరి బలముంజింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వన్ సరిపోరంజాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో, పృథుశక్తిన్ గొప్ప శక్తితో, గజము ఆ గజరాజు ఆ జలగ్రహముతో ఆ మొసలితో పెక్కేండ్లు పోరాడి అనేక సంవత్సరాలు పోరాటం చేసి సంసిధిలంబై చిక్కి శల్యమైపోయి చితికిపోయి తనలావు వైరి బలముంజింతించి తన సత్తువేమిటో శత్రువైన ఆ మొసలి యొక్క శక్తి సామర్థ్యాలేమిటో సరిపోల్చుకొని ఆలోచించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వన్, ఇక దీన్ని గెలుస్తాననుకోవడం కేవలం అడియాశ, అత్యాశ, పేరాశ. కాబట్టి ఇక వృధా ప్రయత్నాలు ఎందుకు? సరిపోరంజాలరాదంచు, దీనితో సరిసమానంగా పోరాడటం ఇక నాకు సాధ్యం కాదు. పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో, పూర్వజన్మ పుణ్యఫలం వల్ల లభించినటువంటి మేలైన జ్ఞానముతో సవ్యధమయ్యిట్లను దుఃఖపూరితమైన మనస్సుతో ఆ గజరాజిలా అంటోంది. ఏ రూపంబున దీని గెల్తున్ ఇట మీదే వేల్పు జింతింతున్ ఎవ్వారింజిరుదున్ ఎవ్వరడ్డమికన్ ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఏ రూపంబున దీని గెల్తున్, ఏ విధంగా ఈ ముసలిని నేను జయించగలను? ఇట మీదే వేల్పు జింతింతున్, ఏ దేవుణ్ణి గురించి నేను ప్రార్థించేది? ఎవ్వారింజిరుదున్, ఎవరిని పిలిచేదిక? ఎవ్వరడ్డమికన్, నన్ను రక్షించగల వారెవరిక? ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు, దొడ్డదైనటువంటి ఈ మొసలిని అడ్డుకోజాలినటువంటి వాళ్ళెవరిక? అఖిల వ్యాపార పారాయణుల్లేరే, సమస్త కార్యాలయందు ప్రాజ్ఞులైన వారు నేర్పరులైన వారు లేరా? మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్, దిక్కులేని నా మొరను ఆలకించేటటువంటి పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారికి నా నమస్కారం. నానానేక పయూధముల్వనములో నంబెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా. నానా అనేకప యూధముల్, నానా చాలా అనేకమైన, అనేకప నోటితోనూ మరియు తొండముతోనూ నీటిని గ్రహించగలిగినది ఏనుగు. యూధముల్ సమూహములు, అనేక ఏనుగుల సమూహము వనములోనన్ అడవిలో పెద్ద కాలంబు సన్మానింపన్, చాలా కాలము అనేక ఏనుగుల సమూహం చేత గౌరవింపబడుతున్నాను కదా. దశలక్ష కోటి కరిణీ నాథుండనయ్యుండి, 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు నాథుడనై ఉన్నాను కదా. మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక
ఏనుగు యొక్క చెక్కిళ్ళ నుంచి స్రవించేటటువంటి మదజలాన్ని దానము అంటారు. మద్దానాంబ, నా యొక్క మదజల ధారల చేత పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక, నా మదజల ధారల చేత చక్కగా పెరిగి పోషింపబడి ఎదిగినటువంటి ఈ మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండక, ఈ నీరాశ నిటేల వచ్చితి, ఈ నీటిపైన ఆశతో ఈ సరోవరం వద్దకు ఎందుకు వచ్చాను? భయం బెట్లో గదే ఈశ్వరా, పరమేశ్వరా నాకు చాలా భయంగా ఉంది, నా గతి ఏమవుతుందో కదా. ఒక ప్రమాదం ఎదురైనప్పుడు సాధారణంగా ఏ జీవి కూడా ఒక పరితాపం, ఎందుకు ఇలా చేశాను అని. మనకు ఇలాంటి సందర్భమే మహాభారతంలో దుర్యోధనుడు ఆ రాజసూయ యాగం కోసం ఆ పాండవుల వద్దకు వెళ్ళినప్పుడు మయసభాభవనంలో ద్రౌపది ఆ దుర్యోధనుని చూసి నవ్వినప్పుడు అతడి యొక్క పరితాపం, అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి మేమేల రావలే, వచ్చితిమిపో నిజరత్న ప్రభాసముపేతమై సర్వర్తు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలి అంటూ వాపోతాడు. అలా ఇక్కడ ఈ ఏనుగు కూడా సుఖంగా అంతమంది ఏనుగుల చేత గౌరవింపబడుతూ చెట్ల నీడల్లో ఉండక, ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ తిప్పలు పడుతున్నాను పరమేశ్వర అంటూ వాపోతుంది. యౌవని చేజినించు జగము యవ్వని లోపల నుండు, లీనమై యౌవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదానయైన వాడెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. యౌవని చేజినించు జగము, ఈ సకల లోకము ఎవరి చేత సృష్టింపబడుతోందో, యౌవని లోపల నుండు, ఈ లోకం ఎవరి లోపల ఉందో, ఎవరి శరీరం లోపల ఉందో, లీనమై యౌవని యందుడిందు, ఈ సమస్త లోకము ఎవరిలో లయమైపోతోందో, పరమేశ్వరుడెవ్వడు, ఆ పరమాత్ముడెవ్వడో, మూల కారణం బెవ్వడు, ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ మూలకారకుడెవ్వరో, అనాది మధ్యలయుడెవ్వడు, ఆది మధ్యాంతాలు లేనివాడెవ్వడో, పుట్టుక పెరుగుట గిట్టటం ఇలాంటి స్థితులన్నీ లేనటువంటి వాడెవరో, సర్వము తానయైన వాడెవ్వడో, ఈ సమస్త లోకములు తానే అయిన వాడెవ్వడో, వానినాత్మభవున్, అటువంటి వాడిని, తనకు తానుగా ప్రభవించిన వాడిని, స్వయంభువును, ఈశ్వరునే శరణంబు వేడెదన్, అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి నేను శరణాగతి చేస్తున్నాను, పరమాత్మ నన్ను కాపాడు అంటూ ఆ గజరాజు ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తోంది. మిత్రులారా, తర్వాతి పద్యాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.